దీవించారు దేవా, మీకు వందనాలు. ఎక్కడ నుండి నీ మాటలు వింటున్నారన్నా ఒక్కొక్కరు మీరు దీవించి ఆశ్రయించండి దేవా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. విశ్వాసంతో వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశ్రయించండి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రం. దేవుడు ఉండగా మనం ఎప్పుడు ఒంటరి వారే కాదండి, ఆయన మనకు తోడై ఉంటాడు. ప్రియమైన దేవుడు అన్ని వేళల్లో మనకు తోడై ఉంటాడండి. మనిషి కాదని మనకు మాట ఇచ్చి తప్పడానికి దివారాత్రంలో ఒక్కరోజు 2 రోజులు కదా ప్రియమైన దివారాత్రులు మనందరినీ కాచి కాపాడుతున్న దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించట్లేడు, దేవుడు నాపై కృప లేదని ఎవరు అనకూడదు ప్రియమైన. ఆయన కృప నిరంతరం మనపై ఉంటుందండి. ఆయన కృప, ఆయన హస్తం మనపై ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది ప్రియమైన దేవుడు. ఆయన మన విడువని విడబాయన ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళ యేసయ్యా, అయ్యా నీ మందిరానికి వచ్చానయ్యా, అయ్యా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా, నా ఇరుగు పొరుగు వారిని దీవించయ్యా, అయ్యా నా గ్రామ ప్రజలను దీవించేసయ్యా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రములే. అయ్యా మా గ్రామ ప్రజలను దీవించయ్యా, మా విషయాల గ్రామ ప్రజలు ఒక్కొక్కరిని ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకు సమస్యలో ఉన్నా, ఏ అవమానాలు ఏ అయినప్పటికీ కూడా ప్రోపారైనా అయ్యా శ్రమలలో ఉన్నారేమో తండ్రి, శ్రమల నుంచి విడిపించయ్యా, నిందలలో ఉన్నారు నిందలు కొట్టివేతండి, అవమానంలో తండ్రి ప్రోపారైనా అయ్యా ఎవరైతే నేను ప్రోప మాటల చేత గాయపరుస్తున్న తండ్రి ప్రోప వారికి సమాధానం కలిగినాక దేవా, అయ్యా మీరు మాట్లాడండి తండ్రి. నేను ఎవరైతే కుమ్మిలి ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు, ఈ మనుషులందరినీ ప్రేమించట్లేదని ప్రోపాలైనా ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్న తండ్రి వారితో మీరు మాట్లాడండి. ఈ మధ్యాహ్న కావాల్సింది వారిని మీరు దర్శించండి అయ్యా, మీకు వందనాలు, స్తోత్రములే. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కన్నీళ్ళ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారి కన్నీళ్ళు మీరు నాచంగా మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధులని చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు.